సండే అంటే చికెన్ ఉండాల్సిందే కదా! ఎవ్రీ వీక్ ఒకటే రొటీన్ ఆఫ్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా బావుంటుంది చెప్పండి? ఒక్కసారి ఇలా డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉండండి. నేనైతే ఎవ్రీ వీక్ డిఫరెంట్‌గా వెరైటీస్ చేస్తూ ఉంటాను. ఈరోజు నేను చేసే స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ ఎలానో చూసేద్దామా? ఫస్ట్ ఈ చికెన్ కర్రీకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్‌ని ఫ్రై చేసుకొని అదే ఆయిల్‌లో వాష్ చేసుకున్న చికెన్‌ని కూడా వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనం మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసేసుకొని, ఒక పెద్ద టమాటా 2 తీసుకొని, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసేసుకొని ఇది మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ ఉడికాక కొద్దిగా ఆయిల్ ఉంటున్నప్పుడే జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ దంచుకొని వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా వేసేసుకొని నెక్స్ట్ 2 మినిట్స్ అయ్యాక చికెన్‌లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసేసుకొని మంచిగా కుక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మంచిగా కుక్ అయ్యాక ఆయిల్ సెపరేట్ అయితున్నప్పుడు చికెన్ కూడా ఉడికాక ఫ్రైడ్ ఆనియన్స్‌ని ఇట్లా స్మాష్ చేసుకొని వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు కూడా రెసిపీ నచ్చిందో లేదో. ఇది బగారన్నంలో కానీ, చపాతీలో కానీ సూపర్‌గా ఉంటది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్.